కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నీలకంక స్వామి జాతర సందర్భంగా పట్టణ ప్రధాన రోడ్లు వీధి దీపాలు అలంకరణ కోసం ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ప్రధాన రోడ్లలో పర్యటించినారు. ఎమ్మిగనూరు పట్టణ తాగునీటి రోడ్ల మరమ్మతు కాలువలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 2014-19లో రాష్ట్ర విభజన జరిగిన రోజున 22,000 మిలియన్ యూనిట్ల లోటున్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేపట్టి అన్ని వేల మిలియన్ యూనిట్ల దాన్ని రాష్ట్రాన్ని ₹1 పెంచకుండా 5 ఏళ్లు పరిపాలన చేశారు. ఆ రోజు ₹1 పెంచకుండా. మరి 2019-24లో సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచినారు. మరి 9 సార్లు కరెంటు బిల్లు పెంచి డిస్కమ్ముల కొనుగోలులో మీరు చేసిన అవినీతి దాహం వల్ల, మీరు చేసిన దొంగ పనుల వల్ల ఈరోజు రాష్ట్రాన్ని ప్రజలందరూ మిమ్మల్ని కాదని పక్కన పెట్టి మాకు అప్పగిస్తే ఈ క్షణాన కొన్ని కేంద్రంలో ఉండేటువంటి ఒప్పందాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, మీరు చేసిన తప్పిదాలకు ఈరోజు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. చూస్తూ ఉండండి, కొద్ది రోజులు ఆగండి. వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి ఏ రకంగా అయితే చెప్పారో కరెంటు ఛార్జీలు పెంచినారని సంకలు గుద్దుకునే వాళ్ళు కొద్ది రోజులు సమయం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం గాడిలో పెట్టి అతి త్వరలో శుభవార్త ఈ యొక్క విద్యుత్ రంగాన్ని కూడా పటిష్టపరిచి వాటిని కూడా సమన్వయం చేసుకుని ఆ రేట్లు కూడా ఎట్లా కంట్రోల్ చేస్తారనేది మీకే తెలుస్తుంది. ఈరోజు మీరు చేసిన పాపాలు ఇంకా వెంటాడుతున్నాయి రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఉదాహరణ కరెంటు వరకు పోయినారు, ఎమ్మెగనూరు గురించి మాట్లాడదాం. నేను నిలబడిన రోడ్డే ఉంది, ఇక్కడున్న వ్యాపారస్తులందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. 5 సంవత్సరాలు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏమైపోయినారు? ఈ రోడ్డు వేయచ్చు కదా, గుంతలు పూడ్చొచ్చు కదా. కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చే రోడ్డు మాట్లాడే వ్యక్తులు కూడా ఆ రోడ్డు మీదనే నడిచి వచ్చేటువంటి ప్రయాణం చేసే పరిస్థితి. 5 ఏళ్ళు మీకు కనపడలేదా ఆ నొప్పి, ఆ బాధ, ప్రజలు పడుతున్న కష్టం? ఈరోజు మేము చేస్తూ ఉంటే ఎందుకు మీకంత తొందర? ఏదో ఒక విషయం చిమ్మాలని చూస్తున్నారు. మీరు విషయం చిమ్మినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.